హాయ్, నేను మీ నవ్య. ఈరోజు నా స్టైల్లో సొరకాయ ఫ్రై చేసి చూపిస్తా. దీనికి కొంచెం పెసరపప్పు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక రోల్ తీసుకొని దాంట్లో అల్లం, ఎల్లిగడ్డ, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని దీంట్లో ఉల్లిగడ్డలు, కరివేపాకు, మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే దంచి పెట్టుకున్నామో అది వేసేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం నానబెట్టుకున్న పెసరపప్పు ఏది ఉంది అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆ పచ్చివాసన అది పోయే వరకు ఉంచుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసి ఇందులో కొంచెం పసుపు, సాల్ట్, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలిపేసి కాసేపు మగ్గనివ్వాలి. ఒక 10 minutes అట్లా అయిన తర్వాత కొంచెం కలిపి చూసుకోవాలి. ఇది కొంచెం దగ్గర అయ్యింది చాలు అనుకుంటే ఓకే, లేదు అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా. దీన్ని బాగా కలిపేసి ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము వేసుకుని కలిపేసి దించేసుకోవడమే. ఇది దేంట్లో కన్నా బాగుంటుంది. రైస్, చపాతీ, జొన్న రొట్టె ఏదన్నా బాగుంటుంది. ప్లీజ్ మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.